నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ పేరిట కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ సమీప ప్రాంతాలలో కూడా మావోయిస్టులందరినీ చంపేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతూ ఉంది. సో మావోయిస్టు రహిత దేశంగా చేస్తా అంటూ ఒక స్టేట్మెంట్తో పాటు కూడా ఏదైతే ఈ ఆపరేషన్ నడిపిస్తూ ఉన్నారు. సో ఈ ఆపరేషన్లో దాదాపు చాలామంది మావోయిస్టులు ఇప్పటికే చనిపోయిన పరిస్థితి. సో మొన్న 21వ తారీఖు రోజు కూడా ఏదైతే మావోయిస్టు సంబంధించిన సిపిఐ పార్టీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు చనిపోవడం జరిగింది. సో దాంతోపాటు మరొక 26 మంది మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. సో అందులో ఒక వ్యక్తి ఎవరైతే రాకేష్ అయితే మావోయిస్టు ఉన్నారు, సో ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో రాకేష్ వల్ల సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడిద్దాం. మరి ఆ రాకేష్ ఇప్పటివరకు కూడా వాళ్ళ వరకు రాలేదని వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం. అమ్మ, ముందుగా ఏదైతే మొన్న జరిగిన ఘటన చూసారు 21వ తారీఖు, చాలామంది ఇప్పటికే చనిపోయిన పరిస్థితి. సో రాకేష్ మృతదేహం ఇంకా మీ దగ్గరికి రాలేదా? మాది అమరుల బంధుమిత్రుల సంఘం. నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. నా పేరు శాంత. రాకేషు ఏప్రిల్ 21 తారీఖున అమరుడైనట్టు ఆయనతోని నంబాల కేశవరావు, ఇంకా నవీను, భూమిక, సంగీత వీళ్ళందరూ ఉన్నారన్నట్టు మాకు అంతకన్నా ముందుగానే నంబర్ల కేశవ్ వాళ్ళ వార్త మాకు పొద్దున్న 10 గంటల వరకు టీవీ వార్తల్లో విన్నాం. రాకేష్ది 5 గంటల వరకు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిండని విన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రికి ఇట్లా వాళ్ళు బోరుమని విలపించిండ్రు. మేము ఎన్కౌంటర్ల విషయమే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆ ప్రెస్ మీట్లో మేము మాట్లాడి బయటకు వచ్చే వరకు రాకేష్ సుధా ఉన్నాడు, అందులో అమరుడైండు అని చెప్పారు. కాబట్టి రాకేష్ ఆయన చదువుకున్నాడు, మంచిగా పెద్ద చదివే చదివిండు, ప్రజా సంఘాలలో తిరిగిండు, ఆయన అన్ని పనులు చేసిండు. రాకేష్ తల్లికి సంవత్సరాల నుండి వెళ్ళిపోయిండు అంటే ఇంట్లో నుండి 2016 అక్టోబర్లో 10వ నెలలో వెళ్ళిపోయిండు అని తల్లి అంటది. ఆయన ఎప్పుడు పోయిండో మనకు తెలియదు, కానీ చాలా మంచి అబ్బాయి, చాలా చురుకైన అబ్బాయి, చురుకైన పనులు చేసేవాడు. తల్లి అంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులందరినీ ఒక్కొక్కరుగా చంపేస్తుంది. ఇప్పటి దగ్గర కొన్ని అంటే వందలలో సంఖ్య ఉంది చనిపోయిన వాళ్ళ సంఖ్య. సో ఏంది అసలు కరెక్ట్ అంటారు ఇది? ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కగారు యుద్ధం అని ఒకటి మొదలు పెట్టారు. ఆ కగారు అనేది ఈ మధ్యలోనే మోడీ ప్రభుత్వం మోమిష వీళ్ళందరూ 2006 వరకు దాన్ని తూడ్చేస్తామని అక్కడున్న ఆదివాసులను కానీ అక్కడున్న పేద ప్రజలను కానీ వాళ్ళు సంపక తింటున్నారు. సంపుతా ఉన్నారంటే సంపక తిన్నట్టే అది. వాళ్ళు గాయాలు, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని కాయ గడ్డ అన్నీ తెచ్చుకొని తినేవాళ్ళు, ఇప్పపు వేరుకునే వాళ్ళు, తునికాకు ఏరుకొని వాళ్ళు బతికేవాళ్ళు, గంజంబలు తాగేటోళ్ళు. వాళ్ళను చూసి వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఓర్వలేక వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళను ఖరాబ్ చేసి చంపిన రోజులు ఉన్నాయి. అంటే ఈ కగారు మీదనే ఆపరేషన్ కగారు ఎప్పుడు వచ్చిందో అప్పటి కానించెల్లే ఆదివాసులను వాళ్ళ గూడాల మీద గూడాలు తగులబెట్టుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చంపడం. ఎందుకంటే వాళ్ళ కింద కలియ సంపద, బొగ్గు, ఇనుము, భూమి ఇదంతా ఉన్నది బహుళజాతి కంపెనీలకు అమ్ముకునడానికి, లేకుంటే కార్పొరేట్ల కంపెనీలో పెట్టడానికి. ఇదంతా వీళ్ళని చంపి ఇది తీయవచ్చు, మేము ఇదంతా తీసుకొని సొమ్ము చేసుకోవచ్చునని అక్కడున్న ఆదివాసులను చంపుతుండ్రు. అయ్యో ఆదివాసులను చంపుతుండ్రు మా కోసం అని మావోయిస్టులు చర్చల కత్తమని చెప్పారు. చర్చల కథమని చెప్తే ఆ చర్చలకు ఈ రాజ్యం మోడీ ప్రభుత్వం వంశీ వీళ్ళందరూ ఒప్పుకోవడం లేదు. అంటే ఒక పక్క చర్చలు చేస్తా అని చెప్తా ఉన్నారు, కానీ కాల్పులు ఎక్కడ ఆపకుండా కాల్పులు జరుగుతారు. వాళ్ళు ఆపిండ్రు కాల్పులు. ఆ పక్క వాళ్ళు కాల్పులు ఆపి 3 లేఖలు వచ్చినాయి గవర్నమెంట్కు. అయినా అవి పట్టించుకోక వీళ్ళు ఆపినా వాళ్ళు ఆపలే. వాళ్ళు ఆపక ఇదంతా అయ్యో కర్రెగుట్టల నుంచి వెళ్ళి మొదలు పెడితే
ఆ కర్రెగుట్టల నుంచి చుట్టుముట్టి వాళ్ళు వెళ్ళిపోయిందని కేంద్ర బలగాలు అందించి ఎన్ని బలగాలంటే ఎన్ని వేల బలగాలనంటే అన్ని వేల బలగాలను దింపి చుట్టుముట్టి ఇప్పుడు ఏంటి ఆ సరెండర్ అయిన మావోయిస్టులు వాళ్ళను సొమ్ముగా మార్చుకొని ఇంపర్మార్లుగా చేసి అడవులన్నీ డోన్ కెమెరాలలో ఎక్కించుకొని మొత్తం అడవులన్నీ తిప్పి ఎవరు ఎక్కడ ఉంటారనేది చూసి ఆ తావరాలను దొరకబట్టి కర్రెగుట్ట అడవుల నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినరని చెప్పి మళ్ళా పోయినట్టే చేసి వాళ్ళు కాల్పులు చేసుకొని పోలీసు వాళ్ళు ఇది మావోయిస్టులు చంపినారంటే ఎవరు చంపినరు ఏం కథ అనేది తూటాల ద్వారా వాళ్ళది చచ్చిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తుంటే ఆ తూటాలు వెళ్తే ఇవి ఎవరి అనేది అది వాళ్ళే ప్రభుత్వానికి శవాలు ఇప్పటివరకు ఫ్యామిలీలకు వాళ్ళ కుటుంబాలకు అందజేశారు. కొన్ని వేయినాయి ఆదివాసులవి, కొన్ని వేయినాయి ప్రభుత్వానికి, కొన్ని ఏమో అక్కడే మిగిలిపోయినాయి. అంతకన్నా ముందుగాల చనిపోయిన వాటిలల్లా ఆదివాసులను ఒగల మీద ఒక్క బాక్స్లో 4 పెట్టడం, ఒక్క బాక్స్లో 3 పెట్టడం, కొన్ని శవాలను బయటనే పారేయడం. మొన్న ఈ కొన్ని శవాలను బయటికి పంపి 5 శవాలను ఆపిండ్రు. 5 శవాలను ఆపి అక్కడనే వాళ్ళు కనడం చేసిండ్రు. అది కనడం చేయడం కానీ, అది బూడిద చేయడం కానీ, అది తగలబెట్టడం కానీ అది వాళ్ళకి హక్కు లేదు, అది వాళ్ళ సాధ్యం కాదు. అట్లా ఇంకోసారి అట్లా చెయ్యొద్దు ప్రభుత్వాన్ని మేము సుధా కోరుకుంటున్నాము. అమరుల చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరుని మాకు వాళ్ళేం తెలుసు, మాకు మాయ చనిపోయిన కుటుంబాలు. మా ఇంట్లో 3 అమరులు, నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా అన్నయ్య. ఇంతమందికి ఎంతో మంది వరంగల్లే ఒక పోరుగడ్డ, అది పోరుగడ్డలా ఎంతో బిడ్డలంగా అనేది పోరుకు పంపే వాళ్ళకు ఆ గడ్డకే ఉన్నది కాబట్టి ఆ పిల్లలు వెళ్ళిపోతారు. ఆ పిల్లలు చేసే మంచి పని అనుకుంటారు, మా పిల్లలు మంచి కోసమే పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన లీడర్లు ఏమంటా ఉన్నారంటే ఆదివాసుల అభివృద్ధి కోసం ఇక్కడికి పోతుంటే ఏవైతే మావోయిస్టులు వాళ్ళని చంపేస్తా ఉన్నారు, సో వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు అని మాట్లాడుతారు. నిజమేనా ఇది? అది ఏమాత్రం నిజం కాదు. అంటే వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారంటే మావోయిస్టులే చంపుతాండ్రు అని. మావోయిస్టులు చర్చలో రండి, శాంతి చర్చలు జరుపుదాము, మీరు కాల్పులు మేము ఆపినాం మీరు ఆపండి అంటే వాళ్ళు ఆపకుండానే ఇంతమందిని చంపుతాండ్రు కదా. అంత పెద్ద నాయకుడు నంబర్ల కేశవరావు ఎందుకు పోయిండు, వాళ్ళందరు నాకు ఎందుకు చంపిండ్రు? ఆయనతో ఉన్న బాగా చదువుకున్న పిల్లల్ని, ఆ పిల్లలను చంపి వాళ్ళ తల్లులకు శవాలు ఇవ్వకుండా వాళ్ళు కరడం చేసి బూడిద చేశారు. అప్పుడు ఆ రాకేష్ వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఆ బూడిదాన్ని ఇవ్వండి మేము దానం చేసుకుంటాం. ఆ బూడిది ఆ బొక్కలు ఇచ్చినా కానీ నేను నా గుండెకి అద్దుకుంటాను. నా కొడుకును కనుక్కున్నందుకు, నా కొడుకును పెంచుకున్నందుకు. ఆ మోడీ సనబాలు దాగలేదా తల్లి? ఆ మోడీకి తల్లి ఎందుకు గుర్తుకు రాలేదు? వాళ్ళు అయితే అట్నే ఆయన పెళ్లి చేసుకోలే కాబట్టి, ఆయనకు భార్య లేదు కాబట్టి, కొడుకులు లేరు కాబట్టి అని చెప్పి అడుగుతుంది ఆ తల్లి. ఇంతవరదాకా మాట్లాడుతా అంటే అందరు రకం విన్నారు. చంద్రబాబు నాయుడు సుత కుళ్ళు బట్టి శవాలను ఇవ్వకుండా ఆంధ్ర సైడు ఇప్పుడు ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని వరంగల్లో ఒక్కరికొక్కరు చచ్చిపోయినరు. బ్యానర్లు కట్టుకుంటా యాక్సిడెంట్లు అవి. వరంగల్ గుర్తుపెట్టుకోవద్దా పవన్ కళ్యాణ్? ఇవాళ శివాలను సుత ఇవ్వద్దు అని చెప్పిండట పవన్ కళ్యాణ్ సుత. సిగ్గు మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తాను, సావులను ఖండిస్తున్నాం. ఏ తల్లి బిడ్డను కానీ అట్లా చంపద్దు, చంపినా వాళ్ళ శివాల వాళ్ళకి ఇవ్వాలని అప్పచెప్పమని మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా కోరుకుంటాం.